ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. జ్ఞానవిజ్ఞానయోగः. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ అర్జున, అనన్య భక్తితో నా అందే నీ మనస్సును కలిగిన వాడవై ఉండుము. అనన్య భావనతో యోగమునందు నిమగ్నుడవు కమ్ము. అట్టి నీవు సంపూర్ణ ఐశ్వర్య గుణయుక్తుడనైన అన్ని ప్రాణులకు ఆత్మస్వరూపుడను అయిన నన్ను పూర్తిగా తెలుసుకున్న విధానాన్ని వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానంను సంపూర్ణంగా తెలుపుతాను. దీన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకోదగినది ఏమీ ఉండదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే నిన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తారు. అట్లా ప్రయత్నించిన వారిలో కూడా ఒకరు మాత్రమే నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును తెలుసుకోగలుగుతారు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ అర్జున, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధాలుగా ఉంది. 8 భేదములు గల ఈ ప్రకృతిని జడ ప్రకృతి అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించే ఇంకొక ప్రకృతి కూడా ఉంది. అది నా జీవరూప ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, అన్ని ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతి నుండే ఉత్పన్నమగుచున్నవి, అంటే పుడుతున్నాయి. ఈ ప్రపంచం యొక్క ప్రభవము, పుట్టుక, ప్రళయము నా వలనే జరుగుచున్నాయి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే పరమ కారణమైనది ఇంకేదీ లేదు. ఈ జగత్తు అందలి వస్తువులన్నీ దారానికి గుచ్చబడిన మణుల వలె నాయందే కూర్పబడి ఉన్నాయి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషో. ఓ అర్జున, నీటిలో రసాన్ని కలిగి రసతత్వాన్ని తెలిపే గుణాన్ని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను, వేదాలన్నింటిలో ఓంకారమును నేను, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును కూడా నేనే. ఇక్కడ గుణాల గురించి చెప్తూ భగవంతుడే వీటన్నిటికీ రూపము అని చెప్తున్నారు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి అందు పవిత్రమైన గంధం అంటే వాసనని నేను, అగ్ని అందు తేజస్సును నేను, అన్ని ప్రాణులలో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, అన్ని భూతములకును ఉన్న శాశ్వతమైన బీజాన్ని నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, భరతవంశంలో పుట్టిన ఓ శ్రేష్టమైన వాడా ఓ అర్జున, బలవంతులను కామరాగ అంటే కోరికకు, కోపానికి
రహితమైన బలమును నేను. భూతాలన్నింటి యందు అన్ని ప్రాణులయందు ధర్మమునకు విరుద్ధముగా లేని అంటే శాస్త్రసమ్మతమైన కోరికను కూడా నేనే, కామమును నేనే.